చాలామంది కొత్త మొబైల్ కొనుగోలు చేసిన వెంటనే పాత ఫోన్లను పక్కన పెట్టేస్తారు. కొందరు దాన్ని డ్రాయర్‌లో భద్రపరుస్తారు. మరికొందరు రీసైక్లింగ్‌కి ఇస్తారు లేదా అమ్మేస్తారు. కానీ భవిష్యత్తులో పాత స్మార్ట్ ఫోన్లకు మరింత విలువ పెరిగే అవకాశం ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆసక్తికరమైన పరిశోధన చెప్తోంది. ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న గూగుల్ పాత స్మార్ట్ ఫోన్స్ వినియోగంపై కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ప్రస్తుతం ఉపయోగం లేకుండా ఉన్న మొబైల్ ఫోన్లను కేవలం వ్యర్థాలుగా కాకుండా శక్తివంతమైన కంప్యూటింగ్ పరికరాలుగా మార్చే మార్గాలను పరిశోధిస్తుంది. ఈ పరిశోధనలో భాగంగా గూగుల్ అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలిసి పనిచేసింది. వారి లక్ష్యం ఏంటంటే లక్షల సంఖ్యలో ఉపయోగం లేకుండా ఉన్న పాత ఫోన్లను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు పాతబడిపోతున్నాయి. కొత్త మోడళ్లు రావడంతో చాలామంది పాత ఫోన్లను ఉపయోగించడం మానేస్తున్నారు. దీంతో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు భారీగా పెరుగుతున్నాయి. ఇవి పర్యావరణానికి కూడా సవాలుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో పాత ఫోన్లను ఇంకా పనిచేసే భాగాలను తిరిగి వినియోగించగలిగితే పర్యావరణానికి మేలు చేయడంతో పాటు సాంకేతిక రంగానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ కొత్త విధానంలో పాత ఫోన్లు అవసరం లేని కొన్ని భాగాలను తొలగిస్తారు. ఉదాహరణకు డిస్ప్లే బయట కవర్ లేదా ఇతర ఉపయోగం లేని భాగాలను పక్కన పెట్టి అందులోని ప్రధాన కంప్యూటింగ్ సామర్థ్యం ఉన్న భాగాలను మాత్రమే ఉపయోగిస్తారు. ముఖ్యంగా ప్రాసెసర్, మెమరీ, మదర్ బోర్డ్ వంటి భాగాలను ప్రత్యేక సాఫ్ట్వేర్తో అనుసంధించి ఒక చిన్న కంప్యూటింగ్ వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి లేదా రెండు ఫోన్లు కాదు, డజన్ల కొద్ది పాత ఫోన్లను ఒకే నెట్వర్క్లో కలిపి పనిచేయించే విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇలా అనేక ఫోన్లను కలిపితే ఒక చిన్న సర్వర్లా పనిచేసే కంప్యూటింగ్ క్లస్టర్ను రూపొందించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థలను విద్యారంగం, పరిశోధన ప్రాజెక్టులు, డేటా విశ్లేషణ వంటి అనేక రంగాలలో ఉపయోగించే అవకాశం ఉంది. భారీ ఖర్చుతో కూడిన సర్వర్లకు ప్రత్యామ్నాయంగా తక్కువ వ్యయంతో కంప్యూటింగ్ శక్తిని అందించే మార్గంగా కూడా దీనిని పరిశీలిస్తున్నారు. ఇది కేవలం సాంకేతిక ప్రయోగం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పారేసే పాత ఫోన్లలో చాలా భాగాలు ఇంకా పనిచేసే స్థితిలోనే ఉంటాయి. ఈ పరికరాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావడం వల్ల సహజ వనరుల వినియోగం తగ్గుతుంది. అలాగే కొత్త పరికరాల తయారీ అవసరం కొంత మేర తగ్గి పర్యావరణంపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఒకప్పుడు పనికిరానివని భావించిన పాత స్మార్ట్ ఫోన్లు భవిష్యత్తులో కొత్త బాధ్యతలు చేపట్టే రోజులు దగ్గర పడుతున్నాయి. మీ ఇంట్లో కూడా పాత మొబైల్ ఫోన్లు ఉంటే వాటిని వెంటనే పారేయకుండా భద్రపరచడం మంచిది.